స్టాఫ్ అందరూ కూడా యంగెస్ట్ అనమాట. మొత్తం చాలా చిన్న వయసు కలిగినటువంటి టీచరు. మాకు మిగతా అంటే మాకు భయం వేసేది, కానీ మేడం గారిని చూస్తే అసలు మేము మాకు ఒక ఫ్రెండ్లీగా ఉండేవారు. మాతో నవ్వుతూ చక్కగా జాలీగా మాకు ఏ విధంగా భయం లేకుండా మాతో కలిసిపోయి మాకు పాఠాలు చెప్తూ ఉండేవారు. అవన్నీ కూడా ఆ రోజుల్లో మేము ఎంతో ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు మా స్టాఫ్, మా టీచర్స్ని చూసి. అదే నేను మనసులో పెట్టుకుని ఆ రోజు నేను టీచర్ అవ్వాలనుకున్నాను, కష్టపడి చదువుకున్నాను. 2002 DSCలో జాబ్ కొట్టి ఇప్పటికే 25 years జాబ్ చేస్తున్నాను. జిల్లా పరిషత్ హై స్కూల్ తనకోడ, కాజులూరు మండలం, స్కూల్ అసిస్టెంట్ హిందీ. కాబట్టి మరి మా స్టూడెంట్స్లో మా స్టాఫ్ అదే మా బ్యాచ్ 94-95లో కూడా చాలామంది మా ఫ్రెండ్స్ అందరూ కూడా మంచి మంచి పొజిషన్స్లోకి వెళ్ళి చాలా ఉన్నతమైనటువంటి జాబులు చేస్తూ ఈ రోజున ఉన్నారంటే ఆ రోజు అక్కడ ఆనంద భక్తిలో ఉన్నటువంటి స్టాఫ్స్ అందరి యొక్క సహాయ సహకారం వల్ల ఈ రోజు మేము అందరం కూడా ఇంత గొప్ప ఉన్నతమైన స్థితిలోకి రావడం జరిగింది. కాబట్టి ఇంత మంచి ఉపాధ్యాయులు మాకు దొరికినందుకు మేము జీవితంతో కూడా రుణపడి ఉంటాము. అందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు సమర్పించుకుంటాం. థ్యాంక్ యూ. మా ఫ్రెండ్స్ అందరి తరఫున కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ అనడం. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ కూడా మన ఆనంద భారతి స్కూల్ 95 బ్యాచ్ స్టూడెంట్స్ అన్నమాట. మన రమా గారి శిష్యులు. నిజంగా రమా గారు ఎంత మంచి విద్యార్థులు తయారు చేశారంటే వాళ్ళందరూ కూడా స్కూల్కి చాలా సపోర్ట్గా ఉంటారు. ముఖ్యంగా వెంకటరమణ గారు ఆయన బ్యాచ్ అనమాట. స్కూల్కి ఏది అవసరమైనా సరే ముందు మేము అప్రోచ్ అయ్యేది ఈ బ్యాచ్ వారిని, వెంకటరమణ గారిని అప్రోచ్ అవుతాం. ఆయన బ్యాచ్ అందరూ కూడా నిజంగా చాలా గ్రేట్ అనమాట అండి. స్కూల్కి ఇంత సపోర్ట్ ఉండడం అనేది చాలా గ్రేట్. ఇంత మంచి విద్యార్థుల్ని ఏమైనా పౌరుల్ని అలా తయారు చేసినటువంటి రమా గారికి ఈ సందర్భంగా మీరందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ మనం ఇప్పుడు సన్మాన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుంటాము. ఒకసారి మనం ముందుగా సన్మాన కార్యక్రమాన్ని మన స్కూల్ తరఫున స్టార్ట్ చేస్తాము. చేసిన వెంటనే ఈ బ్యాచ్ వారికి అవకాశం ఇస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ. అలాగే 92 బ్యాచ్ స్టూడెంట్స్ కూడా మాట్లాడతారట. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సభకు నమస్కారం. నా పేరు అబ్దుల్ రహీం. నేను 1986 నుండి 1990 వరకు ఆనంద భారతి స్కూల్లో చదివాను. మేడం గారు నేను అనుకోవడం 87లో వచ్చారు అనుకుంటాను. కానీ మాకు ఫిజిక్స్ చెప్పేవారు. మేడం గారు మాకు ఫిజిక్స్ చెప్పేవారండి. తర్వాత అది ఏమి ఇష్టపడ్డా తెలియదు, కానీ మేడం గారు బయాలజీ అనేది నేను ఫిజిక్స్ టీచరే అనుకునేవాడిని. మా మిస్సెస్ కూడా టీచరే. తను చెప్పింది తన బయాలజీ అని. కాదు, నేను ఫిజిక్స్ టీచర్ నాకు బాగా తెలుసు అని ఒకసారి డిస్కస్ చేసుకున్నాం నేను మా మిస్సెస్. కానీ మేడం గారు క్లారిటీ ఇచ్చారు. చెప్పాలంటే మేడం గారు నిజంగా లవ్లీ టీచర్ అండి. మేడం గారు ఒక యాంగిల్లో కనిపించేవారు మాకు. ఎందుకంటే కొట్టేవారు కాదు, తిట్టేవారు కాదు. చాలా బాగా చెప్పారు. మా బ్యాచ్లో కూడా చాలామంది ఉన్నారండి మంచి సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు. దాంట్లో ఒకడు సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకున్నాడు, ఒకడు మొన్నే రిజైన్ చేస్తాడు ఇస్రో సైంటిస్ట్ ఉన్నారు. వాడికి నేను ఫోన్ చేశాను, కానీ చాలా వేరే విధిలో ఉన్నాడు. మన స్పేస్ ఎక్స్ ఎక్కడో ఇంటర్వ్యూకి దానికి వెళ్తున్నాను యూఎస్లో అని చెప్పాడు మేడం. వాళ్ళ తరఫున నేను మనస్ఫూర్తిగా చెప్పేది ఏంటంటే, మేడం సక్సెస్ అని నాది కాదు, కానీ మా బ్యాచ్ మాత్రం చాలా సక్సెస్ఫుల్ అయ్యారు మేడం. మిమ్మల్ని సత్కరించుకున్నాం మేడం. మేము వాళ్ళ తరఫున నా తరఫున మీ పేరు మాకు విద్య చెప్పిన ప్రతి ఉపాధ్యాయుడికి పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు లేకపోతే మేము లేకున్నాము. ఈ మాట అది వాస్తవం మేడం. ఇది సక్సెస్ఫుల్గా లైఫ్ ఇచ్చారు మా బ్యాచ్కి. ఆనంద భారతి అనేది మిడిల్ క్లాస్ అండి. మిడిల్ క్లాస్ వాళ్ళని మా బ్యాచ్లో నేను మ్యాక్సిమం చాలామందిని సక్సెస్ఫుల్గా చూశాను మేడం. అదంతా మీ కృప మేడం. మా బ్యాచ్లోనే మెజిస్ట్రేట్ కూడా ఉంది మేడం. మెజిస్ట్రేట్ అయింది. చాలా సక్సెస్ఫుల్ బ్యాచ్ అండి మాది. ఆనంద భారతి 91 బ్యాచ్ మాది 10th క్లాస్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. అయితే నేను 10 years సాలిపేటలో పనిచేస్తాను, కానీ సాలిపేట చాలా పెద్ద స్కూలు.
చాలా ఓల్డ్ స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు కానీ ఆ 10 ఇయర్స్లో ఓల్డ్ స్టూడెంట్స్ ఎవ్వరూ రాలేదు. కానీ మరి 1 ఇయర్లోనే నాకు ఆనంద భారతి స్కూల్లో ఓల్డ్ స్టూడెంట్స్ బ్యాచ్ కనిపిస్తున్నారు. 92 బ్యాచ్ వారిని కూడా స్కూల్కి ఆహ్వానిస్తున్నారు. రండి సార్. అలాగే 94, 95 బ్యాచ్ వారి గురించి ఒకసారి 2 విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. ముఖ్యంగా వెంకటరమణ గారు లీడ్ చేస్తారు బ్యాచ్ని. మాకు వచ్చిన కొత్త నుంచి కూడా ఆగస్టు 15కి పిల్లలందరికీ స్నాక్స్ అలాగే బహుమతులు. తర్వాత మళ్ళీ మొన్న రీసెంట్గా 10th క్లాస్ 500 అబవ్ వచ్చినటువంటి 6 స్టూడెంట్స్కి ఎంత ఘనంగా సత్కరించారంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాతే ఆ పిల్లలందరికీ కూడా కొత్త బట్టలు పంపించారు. అలాగే వాళ్ళని కన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళిద్దరికీ కూడా 6 స్టూడెంట్స్కి అలాగే 6 స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రులను కూడా కొత్త బట్టలు ఇచ్చి సన్మానించడం జరిగింది. రీసెంట్గా మళ్ళీ మెగా పేరెంట్స్ మీటింగ్ జరిగింది. దాంట్లో 10,000 రూపాయలు సపోర్ట్ చేసి మాకు కార్యక్రమం ఘనంగా జరగడానికి చాలా హెల్ప్ చేశారు. సో ఈ సందర్భంగా వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అలాగే సార్. నెక్స్ట్ ఇంకొకటి 72 బ్యాచ్ వారు కూడా ఉన్నారు. వారు కూడా చాలా హెల్ప్ చేస్తారు. సో మరి ఇంత మంచి విద్యార్థులు తయారు చేసిన రమ్మ గారికి అలాగే అక్కడి స్టాఫ్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రమా మేడం గారి కోరిక మేరకు ఆవిడ మాతృమూర్తి అయిన సూర్యకుమారి గారికి రమా మేడం చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా చిరు సత్కారం. వారి కుటుంబ సభ్యులు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రజెంట్ ఆనంద భారతి స్కూల్ టీచర్స్ అందరూ కూడా స్టేజ్ దగ్గర రావాలండి. ప్రజెంట్ ఆనంద భారతి స్కూల్లో వర్క్ చేస్తున్న టీచర్స్ అందరూ కూడా పాల్ సారు మొత్తం అందరూ కూడా ప్రసాద్ మోతజా సారు నాన్ టీచింగ్ మొత్తం అందరూ కూడా మనము ఇంత మంచి జీవితాన్ని జీవిస్తున్నామంటే దానికి కారణం తల్లిదండ్రులేనండి. ఈ సందర్భంగా రమా గారు మంచి అవకాశం, వారి తండ్రి గారు రాలేదు, తల్లి గారిని సత్కరించుకునే మంచి అవకాశం రమా గారికి దొరకడం నిజంగా చాలా దేవుడి కృప. చాలా సంతోషం అండి. మనందరం కూడా మన తల్లిదండ్రులని గౌరవించుకోవాలి. అందరికీ అవకాశాలు రావు. మేడం గారికి వచ్చిన అవకాశానికి చాలా సంతోషం. అంటే ఒక 40 ఏళ్ళ జీవితంలో బ్యాచ్కి ఒక 500 వేసుకున్నా 40 అకాడమిక్ ఇంటూ 4, 5, 22 లక్షలు ఇంటూ కుటుంబాలు ఒక 8 లక్షలు 10 లక్షల మంది మేడం ఒక టీచర్ చేతిలో చేస్తారంటే అది సేఫ్ కాదనుకుంటానండి. నెక్స్ట్ మన పాఠశాల స్టాఫ్ అందరూ కూడా సన్మాన కార్యక్రమానికి సిద్ధపడవలసిందిగా కోరుతున్నాం. ఆనంద భారతి స్టాఫ్ రావాలండి. ప్రతి ఒక్కరికి పేరు పేరుగా పిలుస్తున్నాం. ఆనంద భారతి స్టాఫ్ అందరూ కూడా స్టేజ్ మీద రావాలండి. ఫస్ట్ ఆనంద భారతి స్టాఫ్ అయిన తర్వాత ఒక్కొక్కరిగా సన్మానించవలసిందిగా కోరుతున్నాం. ఆనంద భారతి స్టాఫ్ పక్కొచ్చే అది అది కూడా ఇచ్చేయండి. ఆనంద భారతి స్కూల్ రమా గారికి ఒక మాతృమూర్తికి ఎదురుగి కలిసినారు. కరతాళ
ఆహ్వానించుకుంటారు. ఇది చాలా